శిక్ష పడితే పదవిలో ఉండకూడదు, ఎందుకంటే అతను నేరస్తుడే గనక. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ బిల్లు నేరస్తుడు కావాల్సిన అవసరం లేదు. నీ పైన అభియోగం మోపబడి ఆ కేసు కనుక 5 సంవత్సరాలకు పైన ఉండే కేసు అయితే భారతీయ న్యాయ సంహితలో అనేక కేసుల్లో మోర్ దెన్ 5 years జైలు పడవచ్చు. అలాంటప్పుడు 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఆటోమేటిక్గా 10 అయిపోతుంది. ఇప్పుడు మనకు గుర్తులేదు, నాకు కానీ చంద్రబాబు నాయుడు కూడా 30 రోజుల కన్నా ఎక్కువనే జైల్లో ఉన్నట్టున్నారు. 52 days ఉన్నాడు. ఐ థింక్ ఆ కేసు కూడా మోర్ దెన్ 5 years జైలు శిక్ష పడుతుంది, ఎందుకంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి. సో ఆయన ఉద్యోగం ముఖ్యమంత్రి పదవి పోయేది చంద్రబాబు నాయుడు. న్యాయమాది ధర్మమా? అది అందరికీ తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుని, అది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని అందరికీ తెలుసు. కానీ ఆ కేసులో కూడా చంద్రబాబు నాయుడు పదవి పోయేది. సో అందువల్ల దీన్ని అంగీకరిద్దామా? దురదృష్టమైన తెలుగుదేశం ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మరి రాజీనామా చేశారా? పదవి పోయిందా? పోవడాన్ని అంగీకరించుదామా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కేసు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏముంది అనే చర్చ మనకు వేరే చర్చ. కానీ అందరికీ తెలుసు కావాలని పెట్టింది, రాజకీయ కక్షతోనే పెట్టిందని. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోవడాన్ని తెలుగుదేశం సమర్థిస్తుందా? కానీ ఈ బిల్లు సమర్థించింది పార్లమెంట్లో, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నాం కనుక సమర్థించాం. సో ఈ తెలుగుదేశము వైసీపీ అని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే లిక్కర్ కేసులో 16 నెలలు జైలు, 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో పడేస్తే కథమే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుంది. సో ప్రతిపక్ష నేత పదవిలో ఉన్నప్పుడు కనుక జరిగితే ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. ఇది అంగీకరించుదామా చెప్పండి? ఫండమెంటల్ క్వశ్చన్ మనకి ఏంటంటే అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ మన న్యాయ సూత్రం. అంటే ఒక వ్యక్తి నిరూపితమయ్యేంత వరకు అతను నేరస్తుడు కాదు. ఇది మన క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఇన్నసెంట్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అనేది ఫండమెంటల్ క్వశ్చన్. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే నిరూపించబడినంత కాలం నేరస్తుడు కాదు కనుక నేరస్తుడే కాకముందు శిక్ష ఎలా వేస్తావు? ఇది మొదటిగా ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సిన అంశం. ఇక రెండవది ఏంటి అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? భారతీయ న్యాయ సంహితలో అనేక కేసులు మోర్ దెన్ 5 years పైనుండే కేసులు, ఇవాళ అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఇష్టారాజ్యంగా పెడుతున్నాయి. ఇప్పుడు అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష ముఖ్యమంత్రి తొలగించాలంటే చాలా సింపుల్. ఈడీని పురమాయిస్తే ఒక కేసు పెడుతుంది, చాలా సీరియస్, మోర్ దెన్ 5 years జైలు శిక్షణ కేసు పెడుతుంది, 30 రోజులు జైల్లో ఉంటుంది. ఎందుకంటే 90 days దాకా కూడా జైల్లో పెట్టచ్చు మీకు కొన్ని కేసులు అయితే. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ లాంటి పిఎంఎల్ఏ లాంటి ఈడీ కేసులు అయితే నీకు ఎక్కువ మోర్ దెన్ 30 days కూడా జైల్లో పెట్టచ్చు. జైల్లో పెట్టడం అనేది ఆశ్చర్యమేం లేదు. అరవింద్ కేజ్రీవాల్ పైన ఏది నిరూపితమైంది, మనీష్ సిసోడియా పైన ఏది నిరూపించబడింది, మోర్ దెన్ 30 days జైల్లో ఉన్నారు కదా వాళ్ళు. సో మరి చంద్రబాబు నాయుడు పైన ఏది నిరూపించబడింది, జైల్లో ఉన్నారు కదా. అంటే జైల్లో 30 రోజులు ఉండడము పెద్ద సమస్య కాదు. 5 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు పెట్టడము పెద్ద ఇబ్బంది కాదు. అని నీకు రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల్లో లేకుండా తొలగించడానికి అధికారాన్ని తీసుకోవడం, ఇది రాచరికమవుతుందా, ప్రజాస్వామ్యం అవుతుందా? నీకు నచ్చిన వాళ్ళని తొలగిస్తే పోనీ ఈడీ కేసుల చరిత్ర ఏంటి? మోర్ దెన్ 5,000 కేసెస్ మనం పరిశీలిస్తే కన్విక్షన్ రేట్ 38. అంటే 5,000 కేసుల్లో కన్విక్షన్ రేట్ లెస్ దెన్ 1%. అంటే 10 మంది లెస్ దెన్ 1%, అంటే 100 మందిలో ఒక్కరికి కూడా శిక్ష పడ్డం లేదు. కానీ 99 మంది పదవులైతే కోల్పోతారు కదా. ఇది ఏ రకంగా న్యాయం? మళ్ళీ ఈడీ పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైన కేసులు. అంటే దీని అర్థం ఏంటి? నేరము చేయకపోయినా మనకు నచ్చని ప్రతిపక్ష రాజకీయ ప్రత్యర్థుల్ని పదవుల నుంచి తొలగించడానికి కాదా ఇది? ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మామూలు విషయం కాదు కదా. పైకోమో ప్రజా జీవితంలో అవినీతి ఉండకూడదు, నేరమయ రాజకీయాలు ఉండకూడదు, నేరస్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వకూడదు, అందుకొరకు ఈ బిల్లు తెస్తున్నామంటున్నారు. ఆచరణలో రాజకీయ ప్రతిపక్షం లేకుండా చేసుకోవటానికి ఎత్తుగడ. ఇక మూడోది వాదన ఏంటి అంటే పౌరులు వేరు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వేరా, అధికారులు సైతం పదవి కోల్పోతారు కదా అని. అధికారులు పదవి కోల్పోవడం వేరు,
ప్రజలు ఎన్నుకున్న వారు పదవి కోల్పోవడం వేరు. ఇప్పుడు అధికారం లేని వాళ్ళు పదవి కోల్పోవడం ఇది డిఫరెంట్ కేసు. అది నీకు సివిల్ సర్వీస్ రూల్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రభుత్వం నియమించలేదు వాళ్ళను. ఎవరో నియమించలేదు, అధికారులనేమో ప్రభుత్వం నియమిస్తుంది. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటారు కనుక ప్రజలు ఎన్నుకున్న వారిని అధికారులపైన రాజకీయ కక్షలతో కేసులు ఉండవు కదా. అధికారులపైన నీకు రాజకీయ కక్షలతో కేసులు పెట్టడం అనేది జరగదు కదా. కేసులు పెట్టేది రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెడుతున్న సమయంలో, అది కూడా ఏది ప్రూవ్ కాని కేసులు పెడుతున్న సమయంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పదవుల్లో ఉన్న వారిని తొలగించడం ప్రజల చేతుల్లో ఉండాలి తప్ప వేరే వాళ్ళ చేతుల్లో ఉండద్దు. నిజంగానే వాళ్ళు నేరస్తులైతే ప్రజలే శిక్షిస్తారు. ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ ఫైనల్గా శిక్ష వేస్తే వాళ్ళ పదవి కోల్పోవడం వేరు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. అంటే నీ పైన కేసు అంటూ ఉంటేనే నువ్వు పదవి కోల్పోతావు. ఇది ఏ రకమైన ప్రజాస్వామిక రాజ్యాంగ సూత్రం అవుతుంది? దీనికి వాదన ఏంటి అంటే, ఇంకొక వాదన రీఇన్స్టేట్ కావచ్చు కదా. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంటుంది. సో 52 రోజులు జైల్లో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి పోతే మళ్ళీ ఈ లోపల ఇంకెవరన్నా ముఖ్యమంత్రి అవుతారు, లోకేష్ అవుతాడు, తెలుగుదేశం వాళ్ళు అవుతారు కదా అనే ఒక వాదన. కానీ మనకు జార్ఖండ్లో ఏం జరిగింది? సో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. కేజ్రీవాల్ చేయలేదు కానీ హేమంత్ సోరెన్ చేశారు. చంపాయ సోరెన్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ పెట్టుకుంది. తర్వాత ఆయన మళ్ళీ హేమంత్ సోరెన్ వచ్చాక చంపాయ సోరెన్ ఏమంటాడు, ఆయన తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి అంటాడు. ఎందుకంటే బీజేపీ ఆయన ఎక్కించింది, బీజేపీ ఆయనకు మద్దతు ఇచ్చింది. దాంతో ఇవాళ ఆయన జార్ఖండ్ తనను ముఖ్యమంత్రి చేసిన పార్టీని వదిలి బీజేపీలో ఉన్నాడు. మనకు తెలియదా, వనవాసానికి వెళ్ళి వస్తే పాండవులు కౌరవులు రాజ్యం ఇచ్చారా? ఏం జరుగుతుంది? రీఇన్స్టేట్ కావచ్చు పాండవులు, ఎందుకంటే పాండవులు శాశ్వతంగా రాజ్యం కోల్పోలేదు. అసలు వనవాసమే కదా వాళ్ళకు శిక్ష పడింది. మరి వనవాసము అలాగే అజ్ఞాతవాసము అరణ్యవాసం పూర్తి చేసుకొని వచ్చాక న్యాయంగా అయితే పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వాలి కదా దుర్యోధనుడు. కానీ ఇవ్వలేదు కదా, 5 ఊర్లు ఇవ్వమని ఇవ్వలేదు కదా. సో మహాభారతంలోనే ఉదాహరణ ఉంది కదా మనకు. సో ఒకసారి కనుక పదవి కోల్పోతే అది కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేసి వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయొచ్చు అనే చరిత్ర సాక్ష్యం కదా. ఎన్టీ రామారావు పదవి కోల్పోలేదు. ఎన్టీ రామారావు దేశంలో లేనప్పుడు ఏ రకమైన కుట్రమని నాదెళ్ల భాస్కర్ రావు తిరుగుబాటు చేసి ఆఖరికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి తీసేయలేదా? మన చరిత్ర చూడలేదా? అందువల్ల ప్రాక్టికల్గా ఏం జరుగుతుందనేది ముఖ్యం తప్ప థియరీ కాదు. ఎస్, థియరిటికల్గా కరెక్ట్. ఒకసారి 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్నావు, ముఖ్యమంత్రి పదవో మంత్రి పదవి పోతుంది. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావు, అది 30 రోజుల తర్వాత విడుదలయ్యావు, ముఖ్యమంత్రిగా నీ పదవి కొనసాగుతుంది అని అనొచ్చు. అదే పార్టీ కదా, అదే పార్టీ ఎన్నుకుంటుంది కదా అని. అలా ఎన్నుకొని ఇస్తారా? అందుకే జంపాయిసరను ఉదాహరణ చెప్పాను. ఈలోగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తిని బీజేపీ లోబరుచుకొని తిరుగుబాటుకు, పార్టీలోని అంతర్గత తిరుగుబాటుకు కారణం అవుతుందనేది ఉదాహరణ కదా జంపాయిసరెడ్డి. సో అందువల్ల రీఇన్స్టేట్మెంట్ అనే క్లాస్ కూడా లేదు ఇందులో వాస్తవంగా బిల్లులో. కానీ పొలిటికల్గా సాధ్యమే, ఎందుకంటే సేమ్ పార్టీ అధికారంలో ఉంటుంది కనుక ఖచ్చితంగా మళ్ళీ రీఇన్స్టేట్ కావచ్చు. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది? థియరిటికల్ కరెక్ట్. ప్రాక్టికల్గా ఈరోజు ఆ రకంగా తాత్కాలికంగా ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ లోబరుచుకుంటుంది. అతను పార్టీలోనే నాకే సీఎం పదవి కావాలని తిరుగుబాటు చేస్తాడు. ఆ రకంగా రాజకీయ పార్టీని చీల్చి చెండాడటానికి ఇది ఒక ఆయుధం కాదా? మా జార్ఖండ్లో జరిగింది అదే కదా. మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చలేదా? శివసేనను చీల్చలేదా? సో మీకు ఏడీఎంకేలో పన్నీర్ సెల్వన్ను ఉపయోగించుకొని ఏడీఎంకేను ముక్కలు చేద్దామని బీజేపీ ప్రయత్నించలేదా? ఇవన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి కదా. సో అందువల్ల థియరిటికల్గా బిల్లులో ఏముంది అనే దానికన్నా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల ఇంకో వాదన ఏంటంటే, జైల్లో ఉంటాడు ముఖ్యమంత్రి మంత్రి,